హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. రైల్వే రిక్రూట్మెంట్ 2025 రైల్వే డిపార్ట్మెంట్కు చెందిన సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుండి 1003 అప్రెంటిస్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సో ఈ రైల్వే రిక్రూట్మెంట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోయే ముందుగా మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ నొక్కితే మీకు వెంటనే అప్డేట్స్ చేస్తానండి. నేను చెప్పే ప్రతిదీ కూడా జెన్యూన్ అప్డేట్స్ అండి, ఎటువంటి ఫేక్ అప్డేట్స్ కాదు. ఎందుకంటే నేను చెప్పే ప్రతి జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్, పీడిఎఫ్ లింక్ని, అఫీషియల్ లింక్స్ని అన్నీ ఇస్తాను. మీరు కావాలంటే రీచెక్ చేసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా మనం ఈ రైల్వే రిక్రూట్మెంట్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందామండి. రైల్వే రిక్రూట్మెంట్ 2025 వేకెన్సీస్ గురించి చూద్దాము. పోస్ట్ నేమ్ వచ్చేసి అప్రెంటిస్ అండి. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 1003. అలాగే ఈ పోస్ట్కి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి? 10th అండ్ ఐటీఐలోని సంబంధిత ట్రేడ్లో ఉత్తీర్ణత అయి ఉండాలి. ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి? 15 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ మధ్యలో ఉండాలండి ఏజ్ అనేది. సో ఏజ్లో సడలింపు వచ్చింది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఇయర్స్, ఓబీసీ అభ్యర్థులకు 3 ఇయర్స్, పీడబ్ల్యూడి అభ్యర్థులకు 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందండి. సో మిమ్మల్ని ఈ జాబ్కి ఎలా సెలెక్షన్ చేస్తారు? మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అలాగే 10th ఐటీఐ మార్కుల ప్రాతిపదికను డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. అలాగే ఈ జాబ్ రిక్రూట్మెంట్ అంటే ఇది జాబ్ రిక్రూట్మెంటే కానీ అప్రెంటిస్ అంటే ఎవరైతే 10th ఇంటరు ఐటీఐ సంబంధించిన దాంట్లో అప్రెంటిస్గా 1 ఇయర్ పాటు చేస్తా కదండి బయట అయితే. సో అలాంటి జాబ్ అనమాట. సో దానికి వాళ్ళు స్టైఫండ్ ఎంత ఇస్తారు? ఎంపికైన అభ్యర్థులకు నెలకు 15,000 రూపాయల వరకు స్టైఫండ్ అందుబాటులో ఉంటుంది. ఇతర అలవెన్సెస్ అయితే ఏమీ ఉండరు. అలాగే అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది? జనరల్ ఓబీసీ అభ్యర్థులకు 100 రూపీసు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అభ్యర్థులకు ఎటువంటి ఫీజు ఉండదు. అలాగే అవసరమైన సర్టిఫికేట్స్ ఏం కావాలి? 10th ఐటీఐ మార్కుల మెమోసు, క్యాస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేటు, ఫోటో సిగ్నేచర్ ఉండాలి. ఎలా అప్లై చేసుకోవాలి? నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నోటిఫికేషన్ లింక్స్, అప్లై లింక్ ఇస్తానండి. మీరు దాన్ని ఓపెన్ చేసి కావాల్సిన ఆన్లైన్ దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఫిలప్ చేసేయాలండి. సో అలాగే ఈ అప్లికేషన్ యొక్క స్టార్టింగ్ డేట్ ఎప్పుడు చేశారంటే 3rd March 2025 స్టార్ట్ చేశారు. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 2nd April 2025 అండి. సో ఈ లోపు మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఎవరైతే 10th ఐటీఐ చదివిన స్టూడెంట్స్ ఉన్నారో ఈ అప్రెంటిస్ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారండి. సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అన్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను ఈ వీడియో పెట్టిన వెంటనే మీకు అప్డేట్స్ వస్తాయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.